హాయ్ గైస్. అసలు వినాయకుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? పూర్వం గజాసురుడు అనే ఒక శక్తివంతమైన అసురుడు ఉండేవాడు. అతను సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఏనుగు ముఖం కలిగిన రాక్షసుడు. అతనికి శివుడంటే విపరీతమైన భక్తి. కాని ఆ భక్తిలో రాక్షసత్వం కూడా ఉండేది. మహాశివుడి కోసం వేల సంవత్సరాల పాటు ఒంటికాలుపై నిలబడి ఘోరమైన తపస్సు చేశాడు. చివరికి బోలాశంకరుడు అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. గజాసురా, నీ తపస్సుకు నేను మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా అని ఆ పరమశివుడు అడిగాడు. శివుడు ప్రత్యక్షం కాగానే గజాసురుడు ఒక వింతైన స్వార్థపూరితమైన కోరిక కోరాడు. స్వామి, మీరు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి. అంతేకాకుండా మీరు నా కడుపులోనే నివసించాలి. నా శరీరం మీకు నివాసం కావాలి అని అడిగాడు. శివుడు భక్తి సులభుడు, అడిగిన వారికి లేదనడు. తన భక్తుడి కోరిక మేరకు తన రూపాన్ని చిన్నదిగా చేసుకుని గజాసురుడి కడుపులోకి ప్రవేశించాడు. గజాసురుడు పరమానందంతో తన రాజ్యాన్ని ఏలడం మొదలుపెట్టాడు. కాని లోకనాథుడు ఒక రాక్షసుడి కడుపులో బందీ అవ్వడం వల్ల ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింది. కైలాసంలో పార్వతీదేవి తన భర్త కనిపించకపోయేసరికి ఎంతో ఆందోళన చెందింది. శివుడు ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అర్థం కాక విలవిలలాడిపోయింది. లోకమంతా వెతికించిన శివుడి జాడ దొరకలేదు. అప్పుడు పార్వతీదేవికి అర్థమైంది శివుడు ఏదో ఒక భక్తుడి మాయలో చిక్కుకున్నాడని. వెంటనే పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. నా శివుడిని ఎక్కడున్నా మీరే వెళ్లి వెతికి తీసుకురండి అని వేడుకుంది. విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో చూసి శివుడు గజాసురుడి కడుపులో ఉన్నాడని తెలుసుకున్నాడు. శివుడిని బయటకు తీసుకురావడానికి విష్ణుమూర్తి ఒక అద్భుతమైన నాటకాన్ని వేశాడు. విష్ణుమూర్తి ఒక గంగిరెద్దుల మేళం ఆడేవాడిగా వేషం మార్చుకున్నాడు. బ్రహ్మదేవుడిని, ఇతర దేవతలను వాయిద్యకారులుగా మార్చి శివుడి నందిని ఒక అద్భుతమైన గంగిరెద్దులా అలంకరించాడు. వీరందరూ కలిసి గజాసురుడి రాజధాని అయిన మాతాంగపురానికి చేరుకున్నారు. గజాసురుడి రాజభవనం ముందు విష్ణుమూర్తి ఆధ్వర్యంలో గంగిరెద్దుల ఆట మొదలైంది. నంది వేస్తున్న అడుగులు, విష్ణుమూర్తి పాడుతున్న పాటలు గజాసురుడిని మెప్పించాయి. శివుడి వాహనమైన నంది స్వయంగా నాట్యం చేస్తుంటే ఆ ప్రదర్శన ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. గజాసురుడు ఆ ఆటను చూసి తనను తాను మర్చిపోయి ఆనందంలో మునిగిపోయాడు. ఆట ముగిశాక గజాసురుడు గర్వంతో, మీ ప్రదర్శన అద్భుతం, మీకు ఏం కావాలో కోరుకోండి, నా రాజ్యంలో ఏది అడిగినా కాదనకుండా ఇస్తాను అని అన్నాడు. అప్పుడు వేషాధారిగా ఉన్న విష్ణుమూర్తి గజాసురుడి దగ్గరికి వెళ్లి, రాజా, మాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాని నీ కడుపులో ఉన్న పరమశివుడిని మాకు ఇచ్చేయి అని అడిగాడు. ఆ మాట వినగానే గజాసురుడు వచ్చిన వారు సామాన్యులు కాదని సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి విష్ణుమూర్తి అని గ్రహించాడు. మాట ఇచ్చాడు కాబట్టి వెనక్కి తగ్గలేకపోయాడు. శివుడిని తన కడుపు నుండి బయటకు పంపడానికి సిద్ధమయ్యాడు. తరువాత అతను మరణిస్తాడని అతనికి అర్థమైంది. శివుడు గజాసురుడి కడుపు చీల్చుకొని బయటకు వచ్చే సమయానికి గజాసురుడు శివుడి పాదాల మీద పడి ఒక గొప్ప కోరిక కోరాడు. స్వామి, నేను నీ భక్తుడిని. నా మరణాంతరం నా తల లోకమంతా పూజించాలి, నా చర్మం మీకు వస్త్రంగా మారాలి అని ప్రార్థించాడు. శివుడు కరుణించి, తదాస్తు, నీ కోరిక నెరవేరుతుంది, నీ తల చిరంజీవిగా పూజలందుకుంటుంది అని వరమిచ్చి అతనికి మోక్షం ప్రసాదించాడు. గజాసురుడి చర్మాన్ని శివుడు తన దిగంబురానికి వస్త్రంగా ధరించాడు. శివుడు తిరిగి కైలాసానికి వస్తున్నాడన్న వార్త తెలిసిన పార్వతీదేవి ఎంతో సంతోషించింది. ఆయన వచ్చేలోపు స్నానం చేయాలనుకుంది. కాని ఆ సమయంలో కైలాసంలో కావలికి ఎవరూ లేరు. అప్పుడు పార్వతీదేవి తన ఒంటికి రాసుకున్న నురుగుపిండిని తీసి దానికి గంగాజలం కలిపి ఒక ముద్దగా చేసి బాలుడి బొమ్మగా తయారు చేసింది. అలా ఒక తేజోవంతుడైన బాలుడు ఆవిర్భవించాడు. ప్రాణం పోసుకున్న ఆ బాలుడు పార్వతీదేవికి నమస్కరించి, అమ్మా, నాకేం ఆజ్ఞ అని అడిగాడు. పార్వతీదేవి మురిసిపోతూ, కుమారా, నేను స్నానానికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు ఎవరిని, అది ఎవరైనా సరే, లోపలికి రానివద్దు అని ఆజ్ఞాపించింది. ఆ బాలుడు తన తల్లి పట్ల ఉన్న అపారమైన భక్తితో ద్వారం దగ్గర ఎవరిని రానివ్వకుండా ఒక కర్ర పట్టుకొని నిలబడ్డాడు.
అదే సమయంలో పరమశివుడు ఎంతో ఆనందంతో పార్వతీదేవిని చూడాలి, చూసి చాలా రోజులవుతుందని కైలాసాన్ని చేరుకున్నాడు. ద్వారం దగ్గర ఉన్న బాలుడిని చూడకుండా లోపలికి వెళ్తుంటాడు. ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మా అమ్మ ఆజ్ఞ అని గంభీరంగా చెప్పాడు. శివుడు ఆ బాలుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు. నేను ఈ ఇంటి యజమానిని, పార్వతి నా భార్య, నన్నే ఆపుతావా అని పరమశివుడు అడిగాడు. కాని ఆ బాలుడు మాత్రం అస్సలు వినలేదు. తల్లి మాట తప్ప అతనికి ఏది ముఖ్యం కాదని శివుడితో వాదించాడు. శివుడికి కోపం వచ్చింది. తన గణాలను పంపించాడు. ఆ బాలుడు ఒక్కడే వారందరినీ మట్టి కరిపించాడు. నంది, భృంగి వంటి వీరులు కూడా ఆ బాలుడి ముందు ఓడిపోయారు. ఇది చూసిన శివుడికి అగ్రహారం కట్టలు తెంచుకుంది. ఒక చిన్న పిల్లవాడు నా సైన్యాన్ని ఓడించటమేమిటి అని భావించి స్వయంగా త్రిశూలాన్ని ధరించాడు. బాలుడికి శివుడికి మధ్య భీకరమైన పోరు జరిగింది. చివరికి శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను తీసేశాడు. ఆ బాలుడు ప్రాణాలను కోల్పోయి నేల కొరిగాడు. శబ్దం విని బయటకు వచ్చిన పార్వతీదేవి తల తెగి పడి ఉన్న తన కుమారుడిని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శివ, ఎంత పని చేశావు? నేను ప్రాణం పోసిన నా ముద్దుల బిడ్డను చంపేశావే అని విలవిలలాడిపోయింది. తన కొడుకు లేనిదే తను ఉండలేనని, లోకాన్నే అంతం చేస్తానని ఆగ్రహించింది. శివుడు తన తప్పు తెలుసుకున్నాడు. ఆ బాలుడు ఎవరో కాదు, పార్వతి ప్రాణశక్తి అని గ్రహించి తిరిగి ప్రాణం పోయడానికి సిద్ధమయ్యాడు. కాని తీసేసిన తలను తిరిగి అతికించడానికి వీలు లేకుండా పోయింది. శివుడికి అప్పుడు గజాసురునికి ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. వెంటనే తన గణాలను పిలిచి ఉత్తర దిశగా ఏ జీవైతే తలపెట్టి పడుకుంటుందో ఆ జీవి తలను తీసుకురండి అని చెప్తాడు. వారు వెతకగా ఒక ఏనుగు ఉత్తర దిక్కున తలపెట్టి పడుకోవడం గమనిస్తారు. అది గజాసురుడి తల. ఆ ఏనుగు తలను తీసుకురాగా శివుడు దాన్ని బాలుడి మొండానికి అతికించి ప్రాణం పోశాడు. అలా ఏనుగు ముఖంతో ఒక అద్భుతమైన రూపం ఆవిర్భవించింది. ఆయనే మన గణపతి దేవుడు. గణపతి దేవుడు లేచి తండ్రికి, తల్లికి నమస్కరించాడు. పార్వతి తన కొడుకును చూసి మురిసిపోయింది. శివుడు సంతోషించి, నువ్వు కేవలం నా కుమారుడివి మాత్రమే కాదు, నా సకల గణాలకు అధిపతివి అని దీవించాడు. అంతేకాకుండా లోకంలో ఏ పనిని మొదలుపెట్టినా అందరికంటే ముందుగా నీకే పూజ జరుగుతుంది, నీ పూజ చేయనిదే ఏ పని మొదలు పెట్టరు అని వరమిచ్చాడు. అప్పటి నుండి ఆయన విఘ్నేశ్వరుడు అయ్యారు. ఈ అద్భుతమైన ఘట్టం జరిగిన రోజు భాద్రపద శుద్ధ చవితి. ఇదండి మన వినాయక జననం వెనుక ఉన్న అసలు రహస్యం.